హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. సండే రోజైతే మా ఇంట్లో గారెలు అయితే వేసుకున్నాము మేము. మా మమ్మీ అయితే గారెలు అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా మా బాబుకి గారెలు అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే మా మామయ్య వాళ్ళ పిల్లలిద్దరు కూడా వచ్చారు. ఇంకా మా మామయ్య వాళ్ళ అబ్బాయికి కూడా గారెలు అంటే చాలా ఇష్టము. సో గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. గారెలు అలాగే పల్లీ చట్నీ. హాయ్ చెప్తుంది మా మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తను మా మమ్మీ. ఇక్కడ చూడండి, మా బాబుకి మా మామయ్య వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. పప్పి పప్పి అని తిరుగుతూ ఉంటాడు వెనకే. ఇంకా అందరూ టీవీ చూసే వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సండే కదా, కొంచెం లేట్గా లేచామన్నమాట. ఇదిగోండి చూడండి, మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీకి అని చెప్పేసి ప్రిపేర్ చేసింది. చికెన్ దమ్ బిర్యానీ, అటుపక్క చికెన్, ఇక్కడ రైస్. మా మమ్మీ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆబ్వియస్లీ అందరు మమ్మీలు చేస్తారు, కానీ ఉంటుంది కదా, ఎవరి మమ్మీస్ వాళ్ళకి స్పెషల్ కదా. సో మా మమ్మీ అలానే చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అంటే ఇద్దరు చెఫ్స్. ఒకటి మా మమ్మీ, ఇంకొకటి మా మామయ్య, మా అత్త అనమాట. ఇదిగోండి మా అత్త సడన్ సర్ప్రైజ్ అనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ నువ్వు ఇలా సడన్గా రా అని చెప్తున్నావు. నాకు ఈ వీడియో చూస్తూ నవ్వు వస్తుంది. ఇంకా మా అత్తయ్య ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. తను కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేస్తుంది వంటలు మా అత్త. చూడండి, బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇంకా తినడమే అనమాట. ఇంకా సండే మీరు ఎలా చేశారో, ఒకసారి ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఇది సండే రోజు తీసిన బ్లాగ్. సో నాకైతే కొంచెం టైం దొరకక నేనైతే ఈరోజైతే ఎడిట్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చూడండి, మేము మా నార్మల్ రైస్తోనే చేస్తాము. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటాం అన్నమాట. ఇట్లా మేము హాలిడేస్కి వచ్చినప్పుడు మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా మామయ్య వాళ్ళు, ఇంకా మా పిన్ని అనమాట, ఇంకా వస్తారనమాట. మాకు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉండిద్ది, హ్యాపీగా కూడా ఉండిద్ది అందరం కలిసి తినడం. మాకు అందరితో కలిసి తినడము మేము అలానే ఎంజాయ్ చేస్తాము. అందరూ మా ఇంటికి, వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, అలా ఎంజాయ్ చేస్తాము. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండి, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఎంజాయ్ చేయాలి కదా. మా అత్త వస్తూ ఒక విషయం చెప్పడం మర్చిపోయి, కేఎఫ్సి చికెన్ తీసుకొచ్చారంటే మా మామయ్య వాళ్ళది హోటల్ అనమాట. అయితే మా మామయ్య ప్రిపేర్ చేశారు కేఎఫ్సి చికెన్, వెరీ టేస్టీ అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా మామయ్య చేసే వంటలు, కానీ మా మమ్మీ చేసేవి. మా అత్త కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా మేము తినేసిన తర్వాత ఫుల్ వర్షం పడింది. మేము బయటకు వెళ్ళి ఒకటి శారీ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, సో దానికి పోస్ట్ వేయడానికి కవర్స్ అయితే లేవు. దానికోసం అని చెప్పేసి మేము బయటకు అని చెప్పేసి వెళ్తున్నాం. అవి తీసుకొచ్చి మాకు ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. సో అవి తీసుకురావడానికి అని చెప్పేసి బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా అలానే కొంచెం అలా సీఎం జగన్ గారి హౌస్ అవన్నీ చూపించినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి లోపలికి ఏం చూపించాం, జస్ట్ రోడ్డు మీద వెళ్తాం అంతే. చూడండి, గేట్ వేసేసారు. ఇక్కడే మాకు హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట. ఇంకా మేము వెళ్ళాం, కానీ ఆ కవర్స్ అయితే దొరకలేదు. ఇంకా మేము విజయవాడ వెళ్ళి అక్కడ తీసుకొచ్చాము. చూడండి, ఇదంతా కూడా సీఎం జగన్ గారిది ఆ హౌస్కి వెళ్ళే రోడ్ అనమాట. అసలు ఇంతకు ముందైతే ఈ ఊరు అసలు ఇలా ఉండేది కాదు, టోటల్గా చేంజ్ అయిపోయింది. చాలా రోడ్స్ కానీ ఇవన్నీ, ఇంకా అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి ఫుల్గా. ఇంతకుముందు అయితే అక్కడ ఏమీ ఉండేవి కాదు, మొత్తం కూడా పొలాలు అన్నమాట, గులాబీ తోటలు అలా ఉండేవన్నమాట. ఇంకా ఇంతకుముందుకి అసలు ఇవి ఓపెనే ఉండేవి కాదు, అంతా పోలీస్ సెక్యూరిటీ చాలా ఉండేది. ఇంకా ఇప్పుడైతే వదిలేశారనమాట. ఇదంతా కూడా ఆ రోడ్డే, మొత్తం జగన్ గారి హౌస్ రోడ్ అనమాట ఇది మొత్తం కూడా. ఇదిగోండి, ఇదే ఇల్లు. ఆ చెట్లు ఉన్నది, ఆ కనిపించేది అక్కడ పైన ఆ చిన్నది హట్లాగా ఉంది కదా, మొత్తం కూడా హౌసే అనమాట. ఇంకా నేను ఆ పోలీసులు ఇది ఒక గేట్. ఆ పోలీసులు చూస్తున్నారని చెప్పేసి నేను ఫాస్ట్ అది మెయిన్ గేట్ అనమాట.
ఇటు సైడ్ చెట్లు కానీ అవి మొత్తం అసలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు, చూడడానికి వస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా వర్షం పడిన క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. ఇంక ఇవన్నీ కూడా పొలాలన్నమాట. చూడడానికి ఎంత బాగుందో కదా. మా చిన్నపిల్లలు అప్పుడైతే అసలు అటు సైడ్ అయితే అంటే ఇల్లులు ఉండేవి చిన్న చిన్నవి. సో ఇంత పెద్ద పెద్దవి ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. మా ఊరు గుర్తుపట్టని విధంగా అయిపోయింది. మొత్తానికి సండే అయితే చాలా ఎంజాయ్గా అయితే గడిచిపోయింది. ఇది మేము ఇంతకుముందు చదువుకునే స్కూల్ అన్నమాట, అరవింద మా స్కూలు. ఇంకా మేమైతే బాదం పాలు ఫ్రూట్స్ ఇది కస్టర్డ్ బాదం పాలు ఉంటాయి కదా, అవి తాగడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. అలా డే అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.